ముఖ్యమంత్రులు అయిండ్రు. ఈ క్రెడిట్ కేవలం కాంగ్రెస్ దే. ఆ రోజులలో నేను అడిగిన, అయ్యా నరేంద్ర మోడీ గారు ఒకసారి 42 మంది, ఓసారి 64, నాడు 84 మంది పోయినాం. ఆయన అడిగినాం, అయ్యా మా రిజర్వేషన్ పెంచాలి, అదేవిధంగా రిజర్వేషన్ కావాలంటే కులగన చేయాలన్నాం. కానీ మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా కావాలి, ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉందంటే అది చేయలే, ఇది చేయలే. ఇవాళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు, జనగణ ఎప్పటి నుంచి అటు జనగణతో పాటు కులగణ కూడా జరగాలన్నా. కానీ ఎట్టకేలకు నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పుకున్నది. సంతోషమైన ఒకటి ఏమంటుడు, కొందరు రాజకీయం చేస్తున్నారు రాష్ట్రాలల్లో. రాజకీయం ఏముందే? ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నడవాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నడిచిన తర్వాత ఒకటే ఆలోచన చేశారు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ రిజర్వేషన్ ఆల్సో విల్ బి టేకెన్ అన్నాడు. అదే విధంగా 9th షెడ్యూల్ నుంచి తీసేస్తాను కూడా యాజ్ అపోజిట్ ఆయన మొన్న ప్రధానమంత్రి అయితే అయిపోతుండే. కానీ ఇవాళ వాళ్ళలో ఆలోచన వచ్చింది. నిన్నటిదానికి అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, స్వాతంత్రం వాళ్ళే తెచ్చిండ్రు, ఇక మాకు అవసరం లేదు, బీసీలు ఎస్సీలు అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ జనాభాలో ఆలోచన వచ్చిందిరా బాబు. అప్పుడంటే చదువు ఎక్కువ లేకుండే. ఇవాళ ప్రతి పేదవాడు గొర్రెలు కాసేటోడు, బర్రెలు కాసేటోడు, బట్టలు ఉతికేటోడు కూడా ఇవాళ చదువుతున్నాడు. మా ఆకాంక్ష ఉన్నది, జనగణ చెయ్యాలన్నాడు. దానికి రాహుల్ గాంధీ మాటకు నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ 150 కోట్లు శాంక్షన్ చేసి ఏది కులగణ జరిపిండా లేదా, దాంట్లో కూడా కొందరు ఆలోచన చేసి సరిగ్గా కాలేదంటే మళ్ళీ 10 రోజులు 15 రోజులు ఎక్స్టెండ్ కూడా ఇచ్చినాం. ఇంటింటికి పోయినాం. ఇవాళ ఆ ప్రతిఫలం వచ్చింది. దాన్ని నువ్వు